శివకార్తికేయన్ నటించిన పరాశక్తి సినిమా మంచి విజయం సాధించింది. అయితే ఈ సినిమా కోసం మొదటి చాయిస్ శివకార్తికేయన్ కాదని విజయ్ దేవరకొండ అని దర్శకురాలు సుధా కొంగర వెల్లడించారు. డేట్స్ సమస్యల కారణంగా ఆయన ఈ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది. తమిళ చిత్ర పరిశ్రమలో హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న శివకార్తికేయన్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక ఈయన సినిమాలు కేవలం తమిళంలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా మంచి ఆదరణ సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో అద్భుతమైన కథలను ఎంపిక చేసుకుంటూ శివకార్తికేయన్ బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు. ఇక ఈ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని శివకార్తికేయన్ నటించిన పరాశక్తి సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. జనవరి 10వ తేదీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇలా సంక్రాంతి బరిలో విడుదలైన ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. ఇప్పటికే ఈ సినిమా 100 కోట్ల క్లబ్లో చేరింది. ఈ సినిమాకు ప్రముఖ దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఇందులో శ్రీలీల హీరోయిన్గా నటించగా జయం రవి విలన్ పాత్రలో సందడి చేశారు. ఇక ఈ సినిమా తమిళనాడులో జరిగిన హిందీ ఉద్యమ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. టాక్ పరంగా, కలెక్షన్ల పరంగా ఈ సినిమా మంచి ఆదరణను సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని డైరెక్టర్ సుధా కొంగర బయటపెట్టారు. పరాశక్తి సినిమా కోసం ముందుగా అనుకున్న హీరో శివకార్తికేయన్ కాదని ఈమె తెలియజేశారు. శివకార్తికేయన్ కాకుండా ఈ సినిమా కోసం ముందుగా సుధా కొంగర టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండను సంప్రదించారట. అదే సమయంలో విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా చేస్తున్న నేపథ్యంలో డేట్స్ క్లాష్ అవుతాయని తదుపరి శివకార్తికేయన్ను సంప్రదించడంతో శివకార్తికేయన్కు కథ నచ్చడంతో ఈ సినిమా చేసినట్టు తెలియజేశారు. ఇలా సుధా కొంగర ఈ విషయాన్ని బయటపెట్టడంతో విజయ్ దేవరకొండ అభిమానులు షాక్ అవుతున్నారు. ఏంటి ఈ సినిమాని విజయ్ చేయాల్సి ఉందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కింగ్డమ్ సినిమా వల్ల చేయలేకపోయారా? ఇక విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కింగ్డమ్ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ అభిమానులు ఈ సినిమాకు బదులుగా పరాశక్తి చేసి ఉంటే బాగుండేది అంటూ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక పరాశక్తి సినిమా తెలుగులో కూడా విడుదల కావాల్సి ఉండగా సంక్రాంతి బరిలో తెలుగు ఇండస్ట్రీ నుంచి వరుస సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో తెలుగు విడుదలకు నోచుకోలేదు. అతి త్వరలోనే ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కాబోతుందని తెలుస్తోంది. చివరికి పరాశక్తి సినిమా శివకార్తికేయన్ కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచింది. అయితే విజయ్ దేవరకొండ అభిమానులు మాత్రం ఆయన ఈ సినిమాలో నటించి ఉంటే ఎలా ఉండేదో అని ఆలోచిస్తున్నారు.